దేశ సేవలో ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రత్యేక హోదా సాధిస్తాం. ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఈరోజు పాలన పడకేసింది. అప్పుల బాధతో అన్నదాత గుండె ఆగుతుంది. నిత్యావసరాల ధరలు నింగినంటి నిస్సహాయ స్థితిలో మన తల్లి నిలిచింది. అదేవిధంగా బయట రక్షణ లేక 4 గోడల మధ్య మన చెల్లి నలుగుతుంది. విద్య వ్యాపారమైంది, వైద్యం ఖరీదైంది, జీవనం బ్రతుకు పేదవాడి బ్రతుకు భారమైంది. అయినా భరిస్తూనే ఉన్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక అనాథల ఎవరో వస్తారు తనను ఆదుకుంటారని ఒక అనాథగా ఎదురు చూస్తోంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఏపీకి చెందవలసినటువంటి ప్రత్యేక హోదాను వెంటనే ప్రకటించాలి. లేని పక్షంలో ప్రజా పోరాటాలకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అబద్ధపు హామీలు ఇచ్చిన, అందరాన్ని ఎక్కించిన ఈ యొక్క ప్రజల రుణాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రస్తుతం దేశ ప్రధానిగా ఉన్నటువంటి మోదీ గారు, అదేవిధంగా ప్రస్తుతం ఉపరాష్ట్రపతిలోనూ ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు, వీరు ముగ్గురు కలిసి పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతిలో జరిగినటువంటి బహిరంగ సభలో ఏపీకి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఖచ్చితంగా కావాలని ఏకమై ముగ్గురు కూడా హామీ రూపంలో ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విస్మరిస్తూ దాన్ని ప్రత్యేక ప్యాకేజీని కుదించే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని 5 కోట్ల ఆంధ్రుల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మా యొక్క హక్కు. ఊపిరి పీల్చుకోవడం అయినా వదిలేస్తాం, కానీ ప్రత్యేక హోదాను మాత్రం తీసుకోకుండా వదిలే ప్రసక్తే లేదు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం పరిపాలనను విస్మరిస్తూ, ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ ఈరోజు వేరే విధంగా పరిపాలనను కొనసాగించడం చాలా హేయమైన చర్య. కాబట్టి మేమందరూ కూడా 5 కోట్ల ఆంధ్రులు మా యొక్క ఆత్మాభిమానాన్ని, మా యొక్క హక్కు అయినటువంటి ప్రత్యేక హోదాను మేము అడుగుతున్నాం. మరి ఇంకా ఎటువంటి కూడా మేము అడగట్లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నింటినీ నెరవేర్చాలి. అదేవిధంగా ప్రత్యేకంగా ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాను వెంటనే ప్రకటించాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ ముగ్గురి చెప్పిన మాటలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే స్పందించాలి. నేను ప్రశ్నిస్తున్నాను అంటున్నారు. ఈ టైంలో ఖచ్చితంగా ఆయన ప్రశ్నించాలి. లేకుంటే ఆయన కూడా ఒక జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోతారేమో. కాబట్టి మేము ఈ యొక్క వేదిక ద్వారా మేము అభ్యర్థిస్తున్నాం, ఏపీకి చెందవలసిన ప్రత్యేక హోదాను వెంటనే ప్రకటించండి. లేని పక్షంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు యువ తరంగమై ఎగసిపడి మేమంతా కూడా ప్రత్యేక హోదా సాధన కోసం మేమంతా కూడా ఉద్యమించక తప్పదు. కాబట్టి 5 కోట్ల ఆంధ్రుల యొక్క హక్కు అయినటువంటి మా యొక్క ప్రత్యేక హోదాను వెంటనే ప్రకటించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా గౌరవమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ప్యాకేజీనికి ఒప్పుకొని ప్రజల చెవులలో క్యాబేజీ పెట్టడానికి ప్రయత్నించకండి. ఇక్కడ ఎవరు కానీ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. 5 కోట్ల ఆంధ్రుల జీవితాల మీద, భారత పౌరుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి వీటిపై వెంటనే గతంలో మీరు అసెంబ్లీలో అఖిలపక్ష తీర్మానం ఏ విధంగా అయితే ప్రత్యేక హోదా కావాలని చేశారో దానికే కట్టుబడి ఉండి కేంద్ర ప్రభుత్వంపై మీరు వెంటనే
ఒత్తిడి తెచ్చి మా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధనకై కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా మహానేత ప్రతిరూపమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో యువత పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా కోసం ఉద్యమించబోతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి తమ్ముడు, ప్రతి అక్క, ప్రతి చెల్లి నైతిక మద్దతును ప్రకటించడం గతంలోనే చూసాం, ఇప్పుడు కూడా అందిస్తున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీనిపై స్పందించి ప్రత్యేక హోదాను ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై హింద్.